హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ ట్రేడ్స్. ఒకసారి టుమారో నిఫ్టీ అనాలిసిస్ అయితే ఒకసారి చూద్దాము. మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము 22,800 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి. సో టుడే కూడా మార్కెట్ 2 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 22,930 లెవెల్స్ వరకు అయితే వెళ్ళింది. కాకపోతే మన డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఎక్స్పైరీ డే రోజు థీటా వల్ల నేను కూడా లాసే బుక్ చేయాల్సి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా అయితే సైడ్ వేస్లోనే ఉండింది. సో టుమారో అనాలిసిస్ వచ్చేసి ఎప్పుడైతే టుమారో గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే ప్రైస్ ఈ లెవెల్ వరకు వచ్చి 22,930 లెవెల్ వరకు వచ్చి ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ అయితే అప్పుడు అప్ సైడ్కి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే 22,920 లెవెల్స్ని కూడా డౌన్ సైడ్కి బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయితే అప్పుడు డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేయొచ్చు అంటే 22,800 లెవెల్స్ వరకు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి 22,930 లెవెల్స్ని టెస్ట్ చేసి ఏదైనా లోవర్ హైస్ కానీ వేరీస్ ప్రైజ్ యాక్షన్ వస్తే అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ప్రైస్ 22,920 లెవెల్స్ని బ్రేక్ చేసిన వెంటనే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ అనేది వచ్చి అప్పుడు ఏదైనా బుల్లిష్ ప్రైజ్ యాక్షన్ వస్తే అప్పుడు అప్ సైడ్కి అయితే ఎంట్రీస్ని ప్లాన్ చేయండి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి? మార్కెట్ రేపు కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఉంటే మాత్రం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు. ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఎందుకంటే కంప్లీట్ ఇదైతే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళి ఏదైనా బేరిష్ ప్రొజెక్షన్ వస్తే డౌన్ సైడ్కి ఆ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ బులిష్ ప్రొజెక్షన్ వస్తే అప్ సైడ్కి. సో ఇదే టుమారో అనాలిసిస్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్స్ ఇచ్చి చెప్పండి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్లోనే ఉంది. టుమారో మార్కెట్ ఇక్కడ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ కంప్లీట్ రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే ట్రేడ్ అయితే చేయొద్దండి. మార్కెట్ ఇక్కడ డౌన్ అయ్యి ఏదైనా బేరిష్ ప్రాజెక్ట్ వస్తే డౌన్ సైడ్కి ఎంట్రీ ఇస్తాం. లేదు అంటే ఇక్కడ స్వింగ్ క్రియేషన్ కానీ హయ్యర్ హైస్ కానీ ఫామ్ అయితే తప్ప ఈ లెవెల్స్ బ్రేక్ అయితే తప్ప అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయము ఎంట్రీస్. ఆర్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో టుమారో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ప్రైస్ ఎయిదర్ సపోర్ట్ దాకా అన్నా రావాలి, లేదు అనుకుంటే రెసిస్టెన్స్ దాకా అన్నా వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ అవ్వడమా లేదా బ్రేక్ అయి అప్ సైడ్కి వెళ్ళడమా అనేది ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ హైయర్ హైస్ ఫామ్ అయితే అప్ సైడ్కి ఎంట్రీ ఇస్తాం. లేదు అనుకుంటే ఇక్కడ డౌన్ అయ్యి రీట్రేస్ అయితే తప్ప డౌన్ సైడ్కి మనము ఎంట్రీ అయితే ప్లాన్ చేయమన్నమాట. సో చూసారు కదండి. మీకు కనుక ఈ అనాలిసిస్ అర్థమైతే లేదా ఏదైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీ ట్రేడర్ ఫ్రెండ్స్కి ఈ అనాలిసిస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్. డైలీ మనమైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్స్ ఇస్తున్నామండి. అండ్ ప్రీమియం ఛానల్లో కూడా డైలీ మంచి కాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిఎం చేయండి. థ్యాంక్ యూ. నేను ఆడిపోతా ఇంట్లో ఉంటే.